భీమసంగంకి వెళ్ళినా అని చెప్పినా కదా, అక్కడ స్నానం అయిపోయిన తర్వాత అదంబ వృక్షం ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. ఇక్కడ 7 రకాల చెట్లు కలిసి ఒకే దగ్గర ఉంటాయి. ఒకప్పుడు అయితే మట్టి కూడా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. అక్కడ ఒక చిన్న దాంట్లో ఉంటది, అక్కడే పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా అలా కొంచెం టీ తాగి దర్శనంకి వెళ్ళిపోయినాం. మేము వెళ్ళింది సోమవారం, అది ఎర్లీ మార్నింగ్స్ లో వెళ్ళినాం కాబట్టి ఇంత మంచి దర్శనం అయ్యింది. లేకపోతే మధ్యాహ్నానికే ఫుల్ రష్ ఉన్నారనమాట. సో చూసుకొని వెళ్ళండి. అలాగే ఇక్కడ 5 పుణ్యాలు వెళ్తే మంచి జరుగుతుంది అని చెప్పి చాలా మంది నమ్ముతారు. అండ్ అమావాస్యకి ఎవరైనా నెగిటివ్ ఫోర్సెస్ తో బాధపడి ఉంటే వాళ్ళు వస్తారనమాట. మీరు చాలా వీడియోస్ లో చూసే ఉంటారు, హారతి ఇచ్చే టైం వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ స్టాండ్స్ ఎక్కేస్తారు అని. అదే టెంపుల్ ఇది. ఇంకా ఇక్కడ భిక్షాటన అనేది చాలా ఫేమస్. భిక్ష అందుకోవడం గానీ, భిక్షాటన చేయడం, భిక్ష వేయడం కూడా చాలా ప్రసిద్ధి. భిక్ష పెట్టడం గానీ చాలా మంది చేస్తూ ఉంటారు. సో అట్లా తినేసి ఇక వేరే ప్లేస్ కి బయలుదేరిపోయినాం.